హాయ్, నా పేరు రామ్ బహదూర్ శాస్త్రి. అది నా పేరు కాదు, కానీ ఎందుకు చెప్పాననేది అనవసరం. కానీ నాకు ఎప్పటి నుంచో ఒక ఆశ ఉంది. ఆల్జిబ్రా అబ్రకదబ్రా ప్రీమియం వాచ్ 2.0. ఆ వాచ్ కోసమే ఎప్పటి నుంచో డబ్బులు సేవ్ చేస్తున్నా. చిన్న చిట్కాని తేడా లేకుండా ఆ ఆల్జిబ్రా అబ్రకదబ్రా ప్రీమియం వాచ్ 2.0 కోసమే ఎన్నో పనులు చేశాను. ఇక మీదట కూడా చేస్తా, ఎందుకంటే ఆ వాచ్ కొనటం నా లైఫ్ అంబిషన్. హాయ్రా. అరే మామా, ఇది అబ్రకదబ్రా ఆల్జిబ్రిక్ ప్రీమియం 2.0 వాచ్ కదరా? అవును. నేను దీనికోసమే రాత్రిపాలు కష్టపడుతున్నారా? ఎలా కొన్నావు? అదంత సింపుల్గా చెప్తే సరిపోదు. నిన్నటికన్నా ఈరోజు ఎక్కువ మంది వచ్చారు. షడప్. దాని అర్థం మీరు రూల్ బ్రేక్ చేశారని. దీనమ్మా బికారి బతుకులరా మనవి. నచ్చని చదువులు చదువుకుంటూ, నచ్చని జాబులు చేసుకుంటూ, నచ్చని లైఫ్ జీవిస్తున్నాంరా మనం. నడుచుకుంటూ పోతే 10 రూపాయలు మిగులుతానే 2 కిలోమీటర్లు నడిచిన వాళ్ళంరా మనం. ఎక్కువ లగ్జరీకి పోతే సాలా షాదర్బాయ్ పాన్ షాప్లో వర్క్ చేస్తే 250 ఇస్తాడు. తొక్కలోది, దానికి కూడా కాంపిటీషనే. వాడి షాప్లో ఫ్రీ పాన్లు, కమిషన్లు దొబ్బుదామని ఒక చిల్లర మెన్షన్ వల్లే కదరా ఈ లడ్డులో కాంపిటీషన్. మనల్ని కంట్రోల్ చేయడానికి ఏదో ఒక ఆఫర్ కొటేషన్ చెప్తూనే ఉంటారు. ఎవరిని నమ్మొద్దు, నమ్మితే పోతారు. ఈ రాష్ట్రంలో ఉచితంగా సినిమాలు కూడా చూడలేము. సబ్స్క్రిప్షన్లని, ప్రీమియంలని డబ్బులు దబ్బేస్తున్నారు. మరి నీలాంటోడికి నాలాంటోడికి ఎంటర్టైన్మెంట్ ఎలా? ఇలా హౌలగడిలా పుట్టడం అంతప్ప? చెప్పండి. కాదు కాదు, ఒకప్పుడు బిర్యానీ రేటు 100 ఉండేది, అది కాస్త 150 అయింది. మనం బాగున్నప్పుడు టేస్ట్ గురించి మాట్లాడి, కష్టాలు ఉన్నప్పుడు రేటు గురించి మాట్లాడకూడదు. ఎవడికి కావాలరా క్వాలిటీ? డబ్బులు లేని జీవితాలు రా మనవి. మరి బతకడం ఎలా? భయపెట్టి బతుకుతావా? అరే నీకు ఆ రోడ్ సైడ్ చిల్లర రౌడీకి తేడా ఏంటి? ఈ దిక్కుమాల డిప్రెషన్ నుంచి బయటపడడం ఎలా? Our depression is our depression. It's none of your depression. Our thought is our thought. It's our thought. నీ ఆలోచన నీది కాదు, అది నాది. చూసారా, ఇలాంటి లడ్డులో గ్రామర్ వల్లే మనిషికి మెసేజ్ కన్నా గ్రామరే ఎక్కువైంది. రాము ఇస్ కమ్మింగ్, రాము కమ్స్, రాము కమ్. ఏంట్రా ఇదంతా? ఎప్పుడు ఎవడు ఏం తప్పు మాట్లాడతాను వెతకడం తప్ప ఈ జిల్లా సొసైటీకి వేరే పనే ఉండదు. అయినా ఇది వాళ్ళ తప్పు కాదులే. వాళ్ళు ఈ ప్రవాసం మొదలుపెట్టినప్పుడే మనం ఆలోచించాల్సింది. వి డిడ్ ఎ మిస్టేక్. ఫస్ట్ రూల్ ఆఫ్ ఫైట్ క్లబ్, యూ డు నాట్ టాక్ అబౌట్ ఫైట్ క్లబ్. అంటే ఫైట్ క్లబ్ గురించి ఎక్కడ మాట్లాడకూడదు. సెకండ్ రూల్ ఆఫ్ ఫైట్ క్లబ్, ఎక్కడ ఫైట్ క్లబ్ గురించి మాట్లాడకూడదు. థర్డ్ రూల్ ఆఫ్ ఫైట్ క్లబ్, ఎక్కడ ఫైట్ క్లబ్ గురించి మాట్లాడకూడదు. మరి సబ్స్క్రైబ్ బటన్? ఎన్ని దరిద్రాలకు అతిపెద్ద దరిద్రం ఏంటో తెలుసా? సోషల్ మీడియా. ఎవడు రియలైజ్ కూడా అవ్వడు ఎందుకు వాడుతున్నాం, ఎంతసేపు వాడుతున్నాం అని. ఫేస్బుక్, ఇన్స్టా, స్నాప్చాట్, ట్విట్టర్ అంటూ గంటలు పక్కన లైఫ్లో మీద పడి ఏడుస్తూ. ఏంటంటే అవతడు కూడా బొమ్మలాడు మలాంటి లైఫే, కానీ బయటికి మాత్రం శ్రీమంతుడి సినిమాలో జగన్ బాబులో నటిస్తుంటాం. దీనిలో అతి డేంజర్ అనేది స్నాప్చాట్. ఒకటి నీకు స్నాప్ పంపిస్తే అది చూసి నీ లైఫ్లో కూడా అన్నీ బాగానే ఉందన్నట్టు నువ్వు మళ్ళీ వాడికి స్నాప్ పంపటం, దానికి స్ట్రీక్ అన్నట్టు షో చేయటం, అలా అన్నమాట. ఇమాజిన్, నువ్వు వాట్సాప్ ఓపెన్ చేయగానే నీ ఫ్రెండ్స్ అందరూ నీకు ర్యాండమ్గా ఫొటోస్ పంపుతున్నారు. ఒకడేమో ఒక్కొక్క ఫోటో పంపాడు, ఇంకోటి వాళ్ళ కొడుకు ఫోటో పంపాడు, ఇంకోటి వాళ్ళ బైక్ టైర్లు, రాళ్ళు, రప్పలని ఇవన్నీ ఫొటోస్ పంపుతున్నారు.
ఇప్పుడు నేను చెప్పిన యాప్ వాట్సాప్ కాదు, స్నాప్చాట్ అనుకుందాం. ఎగ్జాక్ట్గా ఇదే కదా జరిగేది. అసలు ఎవడు ఎందుకు వాడుతున్నా ఆడికే తెలియదు. మెమరీస్ మాత్రం చెప్పుకుంటారు. రోడ్డు మీద బర్రె పేడేస్తే అది 10 సంవత్సరాల తర్వాత నువ్వు చూసుకుంటే అది మెమరీ అవ్వదు. మరి దేనికి ఇది? దేనికి? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్, రీల్స్ అంటూ అవతల వాడి లైఫ్ మనకన్నా ఇంట్రెస్టింగ్ ఉన్నట్టు చూపిస్తూ కొత్త బానిసత్వానికి కట్టుబడేస్తున్నారు. అదే మాయలో పడి చాలామంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు. నువ్వేంటో నీకు తెలిసినప్పుడు అవతల వాడికి ఎంతుంటే ఏంటి, లేకుంటే ఏంటి, దాని గురించి ఎడవడం ఎందుకు? అరే వాచ్ ఎలా కొన్నావు అడిగితే ఏం మాట్లాడుతున్నావురా? నీకు వచ్చిన జాబ్ నువ్వు చేస్తే ఒక పైసలు తప్ప, అది కూడా నువ్వు ఆశించిన రేంజ్ కాదు. మరి ఏం పిగడరా జాబ్ చేస్తున్నావు? యువర్ నాట్ యువర్ జాబ్. ద థింగ్స్ దట్ యూ ఓన్ ఎండ్ అప్ ఓనింగ్ యూ. ఏమంటున్నావురా? రూల్ నెంబర్ 1, you do not talk about Fight Club. is Sawai.